Hi students, welcome to Dr. CSR Academy. See here, matrices and determinants questions PYQs చూద్దాం. సో మే 2 2025లో అడిగిన క్వశ్చన్ మ్యాట్రిసెస్లో ఎలా అడిగారు. If a plus 2b is equals to 1 2 0 6 minus 3 3 minus 5 3 1 and 2a minus b is equals to 2 minus 1 5 2 minus 1 6 0 1 2 అని 2 matrices ఇచ్చేసి then find trace of a minus trace of b అడిగారు. సో trace of a minus trace of b అడిగితే మరి దీంట్లో ఏ ఉంది, ఇక్కడ ఉంది b, మరి ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? సో అందుకనే ఇప్పుడు ఇలాంటి టైప్ ఆఫ్ సమ్స్ కనిపించినప్పుడు డైరెక్ట్గా ట్రేస్ చేయండి. వాట్ ఈస్ ద ట్రేస్? ట్రేస్ డెఫినేషన్ ఏంటి? ద సమ్ ఆఫ్ ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్. ద సమ్ ఆఫ్ ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఇస్ కాల్డ్ ట్రేస్ కదా. సో ట్రేస్ అంటే ఇప్పుడు దీని యొక్క ట్రేస్ ఫైండ్ అవుట్ చేద్దాం. దీంట్లో ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఏంటి? ఇవే కదా. వీటి యొక్క సమ్ము ఏంటి ఇప్పుడు మనకి? వీటి యొక్క సమ్ ఆఫ్ ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్. సో ట్రేస్ ఆఫ్ a plus 2b. సో ట్రేస్ ఆఫ్ a plus 2b is equals to sum of the principal diagonal elements 1 minus 3 plus 1 minus 1. నెక్స్ట్ వన్. మరి దీని యొక్క ట్రేస్ ఫైండ్ అవుట్ చేయాలంటే దీని యొక్క ట్రేస్ ఏంటి? సమ్ ఆఫ్ ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్సే కదా. So sum of principal diagonal elements is trace of 2a minus b. So trace of 2a minus b ఏమవుతుంది? 2 minus 1 plus 2. So 2 minus 1 plus 2 means 4 minus 1 3. సో ట్రేస్ ఆఫ్ a plus 2b వచ్చింది, ట్రేస్ ఆఫ్ 2a minus b వచ్చింది. మరి ఆ రెండింటిని ఏం చేస్తే మనకి ట్రేస్ ఆఫ్ ఏ ట్రేస్ ఆఫ్ బి వాల్యూస్ వస్తాయి చూద్దాం. ఇక్కడ ట్రేస్ ఆఫ్ ఏ ప్లస్ 2b. సో ట్రేస్ ఆఫ్ ఏ ప్లస్ 2bని ట్రేస్ ఆఫ్ ఏ ప్లస్ ట్రేస్ ఆఫ్ 2bగా రాయొచ్చు. దట్ ఈజ్ ఈక్వల్స్ టు -1. మరి ట్రేస్ ఆఫ్ ఏ ప్లస్ ట్రేస్ ఆఫ్ 2bని 2 ఇంటూ ట్రేస్ ఆఫ్ b. సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు -1. సో ఇప్పుడు ఈక్వేషన్ 1 అనుకుందాం దీన్ని. ఓకే. సో ఇప్పుడు ఇంకా నెక్స్ట్ మరి దీన్ని ట్రేస్ ఆఫ్ 2a మైనస్ b ఈక్వల్ టు 3 ఉంది కదా. సో దీన్ని కూడా ఎలా రాయొచ్చు? ట్రేస్ ఆఫ్ 2a మైనస్ ట్రేస్ ఆఫ్ b ఈజ్ ఈక్వల్ టు 3. మరి ట్రేస్ ఆఫ్ 2aని 2 ఇంటూ ట్రేస్ ఆఫ్ a మైనస్ ట్రేస్ ఆఫ్ b is equal to 3. సో ఈక్వేషన్ 2. సో ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్స్ వచ్చినాయి, ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2. మరి రెండు ఈక్వేషన్స్ని సాల్వ్ చేస్తే, మరి ఆ 2 ఈక్వేషన్స్ని మనం సాల్వ్ చేస్తే ట్రేస్ ఏ అండ్ ట్రేస్ బి వాల్యూస్ వస్తాయి. వచ్చిన రెండు వాల్యూస్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి కావాల్సిన ఆన్సర్ వస్తుంది. సో ఎలా ఫైండ్ అవుట్ చేద్దాం? సో ఇక్కడ చేద్దాం. 2 ఇంటూ ట్రేస్ ఆఫ్ బి ఉంది, ఇక్కడ ట్రేస్ ఆఫ్ బి ఉంది. ఇది మైనస్ ఇది సబ్ట్రాక్షన్ చేయాలి అంటే మళ్ళీ ఈక్వేషన్ 2ని 2తో మల్టిప్లై చేసుకుందాం. సరే చూద్దాం. సో ఇక్కడ చూడండి, ట్రేస్ ఆఫ్ ఏ చూడండి, ఇక్కడ ట్రేస్ ఆఫ్ ఏ ప్లస్ 2 ఇంటూ ట్రేస్ ఆఫ్ బి. సో ట్రేస్ ఆఫ్ ఏ ప్లస్ 2 ఇంటూ ట్రేస్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు -1. సో మరి ఇక్కడ దీన్ని ఏం చేశాను? 2తో మల్టిప్లై చేశానని చెప్పాను. దీన్ని 2తో మల్టిప్లై చేస్తే 2 ఇంటూ ట్రేస్ ఆఫ్ ఏ అంటే 4 ట్రేస్ ఆఫ్ ఏ మైనస్ 2 ట్రేస్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు 2 3s are 6. సో ఇప్పుడు ఏమవుతుంది? 2 ఇంటూ ట్రేస్ ఆఫ్ బి 2 ఇంటూ ట్రేస్ ఆఫ్ బి సో క్యాన్సిల్ అవుతుంది. అర్థమైందా? సో ట్రేస్ ఆఫ్ ఏ ప్లస్ 4 ట్రేస్ ఆఫ్ ఏ 5 ఇంటూ ట్రేస్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 6 minus 1 5. సో దెన్ ట్రేస్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 5 క్యాన్సిల్ కదా. సో ట్రేస్ ఆఫ్ ఏ వాల్యూ 1.
సింపుల్. ట్రేస్ ఆఫ్ ఏ వాల్యూని ఈక్వేషన్ 1 ఆర్ ఈక్వేషన్ 2 ఎక్కడైనా సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ట్రేస్ ఆఫ్ బి వాల్యూ వస్తుంది. సో దెన్ ట్రేస్ ఆఫ్ ఏ వాల్యూ ఈజ్ 1 minus or 1 plus 2 into trace of b. 2 into trace of b. So is equal to minus 1. So 1 plus, see here, చూడండి. So 1 plus 2 into trace of b equal to minus 1. So ఈ 1 అటు సైడ్ తీసుకెళ్ళాం అనుకో 2 into trace of b is equals to minus 1. So 2 into trace of b value minus 2. So then trace of b is equals to minus 1. Trace of b value minus 1. Trace of b is equal to minus 1. So then trace of a equal to 1, trace of b is equals to minus 1. Then find trace of a minus trace of b. So trace of a value 1 minus trace of b value minus 1. So answer is 1 plus 1. So 2 is the answer. Which option? Second option. Clear? అర్థమైందా? సో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి మ్యాట్రిసెస్లో అడుగుతారు. ఇది ఎప్పుడు అడిగారు? 2025లో అడిగారు. అర్థమైందా?